Hello guys, welcome to V Academy. This is Kareem. So today class is all about ఏంటంటే మీకు ప్రీవియస్ 2 లెక్చర్ మనం నేర్చుకున్నామంటే సింపుల్ కాంపౌండ్స్ కి నేమింగ్ ఎలా పెట్టాలి ఫస్ట్ లెక్చర్. సెకండ్ లెక్చర్ ఇస్ ఆల్ అబౌట్ మీ కాంపౌండ్ లో సబ్స్టిట్యూషన్ ఉంటే దానికి నేమింగ్ ఎలా ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ 2 లెక్చర్స్ దాని బేస్ మీద ఉన్నాయి. ఈ లెక్చర్ ఏంటంటే మీకు ఇట్స్ ఆల్ అబౌట్ మీకు కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఉంటే కాంపౌండ్ కి నేమింగ్ ఎలా ఇవ్వాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. ఇక్కడ చూడండి 2 క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. 2 క్వశ్చన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. చూడండి సేమ్ ఒకేలా ఉంటాయి. ఓకే, ఫస్ట్ ట్రై దిస్ వన్ గైస్. ఫస్ట్ వన్ మీకు ఏం చెప్పాను, సెలెక్ట్ లాంగెస్ట్ చైన్ పాసిబుల్. ఓకే, సెలెక్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. From this end to this end I got 11 members, right? 11 member carbon chain. Okay, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. From this end to this end I got 10 member carbon chain. Clearly from this end to this end is longest one. Okay, so I will select longest one. Okay, this is my longest one. Okay, సెకండ్ స్టెప్ మీకు ఏం చెప్పాను, నంబరింగ్ ఇవ్వండి సచ్ దట్ సబ్స్టిట్యూషన్ కి లీస్ట్ నెంబర్ రావాలి. యూ కెన్ స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ ఐదర్ ఎండ్స్. ఓకే, ఈ ఎండ్ నుంచి నంబరింగ్ స్టార్ట్ చేయండి ఆర్ ఈ ఎండ్ నుంచి చేస్తే నంబరింగ్ స్టార్ట్ చేయండి. 1 2 3 4 5. ఫ్రమ్ దిస్ ఎండ్ ఐ గాట్ సబ్స్టిట్యూషన్ ఎట్ పొజిషన్ నెంబర్ 5. ఇక స్టార్ట్ చేయండి 1 2 3 4 5 6 7. From this end I got substitution position number 7. Okay, clearly from this end it is least. 1 2 3 4 5 6 7 8 9 10 11. Okay, clear guys. You can see fifth position among substitution ఉంది. Okay, while writing compound name I already told you మీకు ఫస్ట్ మీరు సబ్స్టిట్యూషన్ నేమ్ రాయాలి, దాని తర్వాత రూట్ వర్డ్ ప్లస్ ఎయిన్, root word plus n. Okay, whenever we are writing substitution we supposed to include the position of substitution also. Okay, ఇక్కడ ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది. ఫస్ట్ రైట్ సబ్స్టిట్యూషన్ నేమ్. సబ్స్టిట్యూషన్ నేమ్ రాస్తాను మీకు ఏం చెప్పాను, ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. సో క్లియర్లీ ఇట్ ఇస్ ఎ ప్రోప్ plus aisle, so propyl. Okay, what's the position? It's fifth position, so I can write it's a 5 propyl. What's the root word of main chain? 1 2 3 11 carbon atoms unnai, means it's the andec plus n. Total its name is 5 propyl andecane, right? Same the ingredient try cheyandi. 1 2 3 4 5 6 7 8 9 10 11. Clear. From this end to this end is my longest chain. Okay, again start numbering from this end because from this end we are going to get substitution list number. So 1 2 3 4 5 6 7 8 9 10 11. From this end I got substitution position number 5. Okay, fifth position లో substitution ఉంది. Clear guys? Okay, ఇప్పుడు చూడండి substitution నేమ్ ఇవ్వండి. Okay, suppose again count number 1 2 3. Okay, 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయంటే ఏమొస్తుంది, ప్రొపైల్. ఓకే, ఇఫ్ యూ రైట్ ప్రొపైల్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, ఇక్కడ చూడండి సబ్స్టిట్యూషన్ మీకు ఇక్కడ ఫస్ట్ కార్బన్తో కనెక్ట్ అయి ఉంది. సో యూ కెన్ కౌంట్ 1 2 3. ఓకే, ఇక్కడ మీకు ఏంటి సెకండ్ కార్బన్తో కనెక్ట్ అయి ఉంది. ఓకే, అంటే మీకు సబ్స్టిట్యూషన్ చూడండి మీకు ఆల్రెడీ బ్రాంచ్ లా ఉంది. ఓకే, ఏ సబ్స్టిట్యూషన్స్ లో అయితే మనకి బ్రాంచెస్ ఉంటాయో, ఓకే, ఏ సబ్స్టిట్యూషన్ లో అయితే బ్రాంచెస్ ఉంటాయో అంటే సబ్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ ఏ సబ్స్టిట్యూషన్, దాన్ని మనం ఏమంటాం, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఏమంటాం, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఫస్ట్ మీకు ఐడెంటిఫై చేయడం రావాలి, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకే, టు ఐడెంటిఫై కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఫస్ట్ మెథడ్ ఈస్ మీకు సబ్స్టిట్యూషన్ లో ఏమైనా సబ్స్టిట్యూషన్ ఉందా అన్నది ఐడెంటిఫై చేయడం రావాలి. ప్రాబ్లమ్ ఇస్ వెరీ క్లియర్ గైస్. ఇక్కడ మీకు ఫస్ట్ కార్బన్ నుంచి కనెక్ట్ అయింది. సో యూ కెన్ కౌంట్ 1 2 3. ఓకే, కెన్ రైట్ ప్రొపైల్. బట్ ఇక్కడ మీకు సెకండ్ కార్బన్ నుంచి కనెక్ట్ అయింది. సో యూ కెనాట్ రైట్ లైక్ ఇట్ ప్రొపైల్. ఓకే, అలాంటి వాటికి ఐపాక్ బేస్ చేసుకొని మనం నేమింగ్ ఇస్తాం. ఇంకోటి కామన్ నేమింగ్. ఓకే, ఫస్ట్ మీకు ఐడెంటిఫై చేయడం రావాలి. వాట్ ఈస్ మన కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్, కాంప్లెక్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, అయితే మీకు బ్రాంచ్ చెక్ చేయడం రావాలి. అంటే సబ్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ ఎనీ సబ్స్టిట్యూషన్ అన్న ఒకసారి మీకు చెక్ చేయడం రావాలి. ఇన్ కేస్ మీకు డిఫికల్ట్ అయితే వన్ మోర్ మెథడ్ గేస్, ఈజీ మెథడ్. అదేంటంటే మీకు ఒక రూల్ ఉంటుంది. ఏంటంటే ఇఫ్ ఎనీ కార్బన్ ఆటమ్, ఇట్స్ మేబీ మోర్ ఓవర్ ఇస్ ది ట్రిక్, ఎనీ కార్బన్ ఆటమ్ in the substitution contains
contains 3 or 4 connections. 3 or more connections. Okay, then the connections any other atoms or carbon to connect అవ్వచ్చు very other atom except హైడ్రోజన్. హైడ్రోజన్తో కనెక్షన్ మనం కౌంట్ చేయము, మిగతా వేరే వాటితో ఏంతో కనెక్షన్ ఉన్నా సరే మనం కౌంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కార్బన్ చూడండి, ఫస్ట్ దిస్ ఇస్ సబ్స్టిట్యూషన్. క్లియర్? ఈ సబ్స్టిట్యూషన్ లో ఫస్ట్ కార్బన్ చూడండి, ఇస్మే ఫస్ట్ కార్బన్ హౌ మెనీ కనెక్షన్స్ అదే, ఈ కార్బన్ దీంతో కనెక్ట్ అయింది 1, ఈ కార్బన్ మళ్ళీ దీంతో కనెక్ట్ అయింది 2. ఓకే, ద 2 కనెక్షన్స్ మీకు ఏం చెప్పాను, 3 or more ఉండాలి. 3 or more, 3 ఉన్నా పర్వాలేదు, 4 ఉన్నా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఈ కార్బన్ చూడండి, ఆల్రెడీ 1 కనెక్షన్ దీంతో ఉంది, ఇంకో కనెక్షన్ దీంతో ఉంది, ఆల్రెడీ దీనికి 2 కనెక్షన్స్ ఉన్నాయి, దీనికి ఈ కార్బన్ కనెక్టెడ్ విత్ ఓన్లీ 1 కార్బన్. ఇక్కడ హైడ్రోజన్ 3 ఉన్నాయి, బట్ వీ నెవర్ గోయింగ్ టు కౌంట్ హైడ్రోజన్స్. ఎక్సెప్ట్ హైడ్రోజన్ అంటే మీరు హైడ్రోజన్ కౌంట్ చేయక్కర్లేదు, ఓన్లీ కార్బన్ దేంతో వేరే కార్బన్ ఆటంతో కనెక్ట్ అయినా పర్వాలేదు, వేరే ఏ ఆటంతో కనెక్ట్ అయినా పర్వాలేదు, బట్ మీరు దేంతో కనెక్ట్ అవ్వకూడదు, హైడ్రోజన్తో కనెక్ట్ అయితే కౌంట్ చేయకూడదు. ఓకే, కార్బన్ చూడండి క్లియర్గా మీకు ఈ కార్బన్తో కనెక్ట్ అయి ఉంది, సో 1 కనెక్షన్. క్లియర్? ఈ కార్బన్ మీకు 2 కార్బన్స్ తో కనెక్ట్ అయింది, 2 కనెక్షన్స్. ఈ కార్బన్ అగైన్ 2 కార్బన్ తో కనెక్ట్ అయి ఉంది, అగైన్ 2 కనెక్షన్స్. ఓకే, మీకు ఏంటి 3 or 4 కనెక్షన్స్ ఉంటే అది కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఓన్లీ 2 కనెక్షన్స్, 1 కనెక్షన్ ఉంటే అదేంటి సింపుల్ కనెక్షన్, సారీ అదేంటి సింపుల్ సబ్స్టిట్యూషన్. సింపుల్ సబ్స్టిట్యూషన్ గైస్. ఓకే, ఇప్పుడు ఈ కేసులో చూడండి, మీకు ఫస్ట్ కార్బన్ చూడండి ఎన్ని కనెక్షన్ ఉంది, ఈ కార్బన్ కనెక్టెడ్ టు ఓన్లీ 1 కార్బన్, సో 1 కనెక్షన్. ఈ కార్బన్ చూడండి 1 2 కనెక్షన్ అండ్ పైన ఒక కార్బన్ కనెక్ట్ అయింది. టోటల్ ఎన్ని కనెక్షన్ ఉన్నాయి మీకు 3 కనెక్షన్. అంటే ఏంటి, మీకు సెంటర్ కార్బన్ మీకు 3 అదర్ కార్బన్స్ తో కనెక్ట్ అయి ఉంది. ఓకే, ఈ కార్బన్ చూడండి ఓన్లీ 1 కనెక్షన్. మీకు ఏం చెప్పాను, ఎనీ వన్ ఆటమ్ ఎనీ కార్బన్ ఆటమ్ ఇన్ ది సబ్స్టిట్యూషన్ contains 3 or 4 connections. Okay, any carbon atom in substitution contains 3 or 4 connections. That means it's a complex substitution. It is a complex substitution. Simplest way to identify. Okay, simplest way to identify whether given substitution is a complex substitution or simple substitution. Very simple guys, మీరు కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ కి అండ్ సింపుల్ సబ్స్టిట్యూషన్ కి డిఫరెన్షియేట్ చేయడం సో ఈజీ, మీరు ఏం చేయక్కర్లేదు, ఐడెంటిఫై చేయండి. ఓకే, సబ్స్టిట్యూషన్ లో ఏదైనా కార్బన్ కి మోర్ దెన్ 3 కనెక్షన్స్ ఉన్నాయో చూసుకోండి. 3 or 4 కనెక్షన్స్ కానీ ఉంటే ఆ సబ్స్టిట్యూషన్ లో ఎనీ కార్బన్ ఆటమ్ కి అదేమవుతుంది, మీకు కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ అవుతుంది. 1 and 2 కనెక్షన్స్ మాత్రమే ఉంటే ఎనీ కార్బన్ ఆటమ్ అదేమవుతుంది, మీకు సింపుల్ సబ్స్టిట్యూషన్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఎనీ అదర్ సబ్స్టిట్యూషన్. సో ఐఎమ్ రైటింగ్ హియర్. Okay, this is my consider this is a major chain, something like if మీరు ఐడెంటిఫై చేయాలి ఇది మీకు సింపుల్ సబ్స్టిట్యూషన్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఓకే, మీకు ఐడెంటిఫై చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు చూడండి ఫస్ట్ కార్బన్ చూడండి, దిస్ కార్బన్ ఇస్ కనెక్టెడ్ విత్ ఓన్లీ అదర్ కార్బన్ ఓన్లీ, హైడ్రోజన్స్ ఉన్నాయి కౌంట్ చేయక్కర్లేదు. ఎనీ కార్బన్ ఆటమ్ ఇన్ ది సబ్స్టిట్యూషన్ కంటైన్స్ 3 or 4 కనెక్షన్స్ ఎక్సెప్ట్ హైడ్రోజన్స్ తో కాకుండా వేరే దేంతో అయినా సరే మీకు 3 or 4 కనెక్షన్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాం, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఈ కార్బన్ ఉంది, కార్బన్ ఒక కార్బన్ తో కనెక్ట్ అయి ఉంది, సో దిస్ ఈస్ నాట్ ఏ కాంప్లెక్స్ వన్. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఈ కార్బన్ ఉంది 1 2 3 అదర్ కార్బన్ తో కనెక్ట్ అయి ఉంది. ఓకే రైట్, ఈ కార్బన్ చూడండి 1 2 3 ఉంది. నైస్, ఈ కార్బన్ ఓన్లీ 1 కనెక్షన్. మీకు ఏం చెప్పాను, ఒక్క కార్బన్ ఆటమ్ కూడా మీకు 3 or more కనెక్షన్స్ ఉంటే అదేమవుతుంది, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ అయిపోతుంది. ఓకే, క్లియర్లీ ఇక్కడ చూడండి మీకు 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 2 కార్బన్ ఆటమ్స్ కి 3 కనెక్షన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇది మీకు కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. దీని మీకు కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఐ విల్ రైట్ వన్ మోర్. ఓకే, ఇప్పుడు ఇందులో చూడండి ఫస్ట్ కార్బన్ ఆటమ్ చూడండి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, 1 2 కనెక్షన్స్ ఉన్నాయి. ఈ కార్బన్ ఆటమ్ చూడండి 1 2 అగైన్ 2 కనెక్షన్స్. ఈ కార్బన్ ఆటమ్ చూడండి 1 2 3. దిస్ కార్బన్ ఆటమ్ కంటైన్స్ 3 కనెక్షన్స్. ఓకే, వన్స్ మీకు ఏదైనా ఒక కార్బన్ ఆటమ్ కి 3 కనెక్షన్స్ వచ్చేస్తాయంటే ఆటోమేటికలీ క్లియర్, ఇట్ ఇస్ వెరీ క్లియర్, ఇట్ ఇస్ ఏ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఇమాజిన్ దట్. మీకు ఇంకో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. క్లియర్, ఇప్పుడు ఇందులో చూడండి. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ కార్బన్ ఆటమ్ హౌ మెనీ కనెక్షన్స్, 2 కనెక్షన్స్. దిస్ మేజర్ చైన్, దిస్ మై సబ్స్టిట్యూషన్ మీరు ఐడెంటిఫై చేయడం రావాలి. ఓకే, చూడండి ఫస్ట్ కార్బన్ ఆటమ్ ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, 2 కనెక్షన్స్.
సెకండ్ కార్బన్ ఆటం ఎన్ని ఉన్నాయి 2 కనెక్షన్, థర్డ్ ఎన్ని ఉన్నాయి 2 కనెక్షన్, ఫోర్త్ ఎన్ని ఉన్నాయి 1 కనెక్షన్. క్లియర్ గైస్? ఎవ్రీ కార్బన్ ఆటంకి మీకు మాక్సిమం 2 కనెక్షన్స్ మాత్రమే ఉన్నాయి లేదా 1 కనెక్షన్ ఉంది, రైట్? దట్ మీన్స్ ఇట్ ఇస్ ఏ సింపుల్ సబ్స్టిట్యూషన్. సింపుల్ సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు మీకు ఏంటి, రూట్ వర్డ్ పెట్టండి, ఆయిల్ పెట్టండి, ఎన్ని కౌంట్ చేయండి, 1 2 3 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, ఏం పెడతారు, బ్యూట్ పెట్టేయండి, దెన్ లాస్ట్లో మీరు ఆయిల్తో ఎండ్ చేసేయండి. ఇట్స్ వెరీ క్లియర్, ఇట్స్ ఏ బ్యూటైల్. ఓకే, కానీ దీనికి ఎలా రాయలేరు మీరు. కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు వేరే రూల్స్ ఉన్నాయి. There are 2 methods to name complex substitutions. First method is IUPAC method, second one is common name method. Okay, both are very very important. Okay, so first step is very clear guys, మీకు ఐడెంటిఫై చేయడం రావాలి. ఇచ్చిన కాంపౌండ్ లో మీకు సింపుల్ సబ్స్టిట్యూషన్ ఉందా, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఉందా మీకు ఐడెంటిఫై చేయడం రావాలి. వన్స్ మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ కి నేమింగ్ ఇవ్వాలి. ఓకే, నేమింగ్ ఎలా ఇవ్వాలి? వి డిస్కస్ మెథడ్ నెంబర్ 1 ఆన్ బేస్డ్ అపాన్ IUPAC. IUPAC బేస్ చేసుకొని మనం కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్స్ కి నేమింగ్ ఎలా ఇస్తాం, రాయండి మెథడ్ నెంబర్ 1. సో మెథడ్ నెంబర్ 1 లో మనం ఏం చేస్తామంటే మెథడ్ నెంబర్ 1. ఓకే, మెథడ్ నెంబర్ 1 లో మనం ఫస్ట్ మనం నెంబరింగ్ ఇస్తాం కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ కి. ఫస్ట్ స్టెప్ ఈస్ నెంబరింగ్. ఫస్ట్ స్టెప్ ఈస్ నెంబరింగ్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్స్. కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్స్. ఓకే, నెంబరింగ్ ఎలా ఇవ్వాలి? ఓకే, దానికి రూల్ నెంబర్ 1. ఓకే, సో నెంబరింగ్ లో మనం ఏం చేస్తామంటే స్టార్ట్ నెంబరింగ్ ఫ్రమ్ కార్బన్ atom that directly connected to chain. ఏ కార్బన్ atom అయితే చైన్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉందో దానికి మనం ఏంటి అక్కడి నుంచి మనం నంబరింగ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ లో మీరు ఏం చేస్తారు, ఇచ్చే సబ్స్టిట్యూషన్ సింపుల్ సబ్స్టిట్యూషన్, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఐడెంటిఫై చేసుకోండి. లెట్స్ మూవ్ ఆన్ టు ఫస్ట్ క్వశ్చన్ గైస్. మనం ఫస్ట్ క్వశ్చన్ లో ఏం చేస్తాం, నంబరింగ్ ఇచ్చేస్తాం, ఆల్రెడీ మన దగ్గర సబ్స్టిట్యూషన్ ఉంది. సో లెట్స్ మీ ఐడెంటిఫై వెదర్ ఇట్ సబ్స్టిట్యూషన్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ సింపుల్ సబ్స్టిట్యూషన్. ఓకే, సో మనకి మేజర్ చైన్ ఎలా ఉంది చూడండి, దిస్ ఇస్ అవర్ మేజర్ చైన్. ఓకే, మేజర్ చైన్ కి కనెక్ట్ అవుతుంది, సబ్స్టిట్యూషన్ కనెక్ట్ అయి ఉంది. సబ్స్టిట్యూషన్ కి ఒక ఎండ్లో మిగతా ఇంకో ఎండ్లో. ఓకే, ఇలా ఉంది. ఓకే, దట్ మీన్స్ టెల్ యూ గైస్ వెదర్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ సింపుల్ సబ్స్టిట్యూషన్. వెరీ సింపుల్, మీకు ఏం చెప్పాను, ఈచ్ కార్బన్ ఆటమ్ చూడండి, ఈచ్ కార్బన్ ఆటమ్ కి అది ఒక కార్బన్ తో కనెక్ట్ అయి ఉందా లేకపోతే మీకు 2 కార్బన్స్ తో కనెక్ట్ ఉందా 3 కార్బన్స్ కనెక్ట్ చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ కార్బన్ ఆటమ్ చూడండి ఇస్ కనెక్టెడ్ టు ఓన్లీ విత్ 1 కార్బన్ ఆటమ్. ఓకే, దిస్ ఇస్ కనెక్టెడ్ టు 3 కార్బన్ ఆటమ్స్. This is connected to only 1 carbon atom. Okay, this is connected to 3 carbon atoms. Means any one atom is connected to 3 or more carbon atoms. ఏదైనా కనెక్ట్ ఒక కార్బన్ ఆటమ్ ఫిక్స్ అయిపోయినా సరే మీకు అదేమవుతుంది, మీకు కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ అవుతుంది. ఏమవుతుంది, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఫస్ట్ మీరు నంబరింగ్ ఇచ్చిన తర్వాత ఐడెంటిఫై చేసుకోండి మీ సబ్స్టిట్యూషన్ సింపుల్ సబ్స్టిట్యూషన్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఓకే, సింపుల్ సబ్స్టిట్యూషన్ అయితే మీకు రూట్ వర్డ్ అండ్ ఐల్ రాసేయండి, క్లియర్. ఓకే, బట్ మీకు ఇలా కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ తెలిస్తే దానికి ఏం చేయాలి, మెథడ్ నెంబర్ 1 యూజ్ చేసుకుని నేమింగ్ చేయాలి. మెథడ్ నెంబర్ 1 ఈస్ IUPAC nomenclature. IUPAC nomenclature ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఇప్పుడు నాకు ఏమి రూల్ నెంబర్ 1 మీకు ఏం చెప్పాను, రూల్ నెంబర్ 1 మీరు నెంబరింగ్ ఇవ్వాలి కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. అగైన్ ఐ విల్ రైట్ వన్ మోర్ టైమ్. దిస్ ఇస్ మై కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్, రైట్? కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్, ఇది నా మేజర్ చైన్, ఇది నా సబ్స్టిట్యూషన్. ఓకే, ఏం చెప్పాను, స్టార్ట్ నెంబరింగ్ ఫ్రమ్ దట్ కార్బన్ విచ్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు చైన్. చూడండి ఇక్కడ ఈ కార్బన్ చూడండి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు చైన్, సో దీనికి నెంబర్ 1 ఇవ్వండి. ఓకే, దెన్ go for longest path. Okay, then go for longest path. ఇక్కడ చూడండి కార్బన్ నెంబర్ 1 ఇచ్చేసాను. then you have to go either this way or this way, మీ ఇష్టం అది. ఓకే, బట్ రూల్ ఏం చెప్తుంది, we have to go along longest path. ఓకే, ఇప్పుడు చూడండి 1 అయిపోయింది, 2, రైట్? ఓకే, ఇంకో పాసిబిలిటీ ఏంటి, ఇంకో పాసిబిలిటీ చూడండి 1 2. ఓకే, బట్ మీరు ఇలా చేయకూడదు. చూడండి వాట్ ఇస్ ద మిస్టేక్ ఇస్ 1 2 3. వన్స్ మీరు నెంబరింగ్ ఇచ్చినప్పుడు చూడండి 1 2 3 బ్యాక్ మళ్ళీ వెళ్ళొద్దు. ఎనీ నెంబరింగ్ మీరు నెంబరింగ్ ఇస్తున్నారంటే మీరు ఇక్కడనే కాదు మెయిన్ చైన్లో కూడా మీరు బ్యాక్ వెళ్ళడానికి లేదు. ఓకే, 1 2 అయిపోయిందా, బ్యాక్ ఇక్కడ ఎండ్ అయిపోయిందా, దట్స్ ఇట్. ఓకే, వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ డిస్కస్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి 1 2 ఇచ్చాను 2 మెంబర్స్ చైన్ వచ్చింది. ఇక్కడ చూడండి 1 2 ఇచ్చాను 2 మెంబర్స్ చైన్ వచ్చింది.
ఫైన్, బోత్ ఆర్ 2 member లెంత్, ఇది కూడా మీకు 2 member లెంత్. ఓకే, సో బోత్ సైడ్స్ మీకు ఏంటి 2 member లెంత్ వస్తుంది కాబట్టి యూ కెన్ చూస్ ఎనీ వన్. ఓకే, ఐ విల్ చూస్ దిస్ వన్ ఫర్ కన్వీనియన్స్, యూ గైస్ కెన్ చూస్ దిస్ వన్. ఓకే, ఏం చేస్తారు మీరు, స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ దట్ కార్బన్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు చైన్, దెన్ గో ఫర్ లాంగెస్ట్ పాత్. ఇన్ దిస్ కేస్ బోత్ ఎండ్ లో మీకు ఏంటి సేమ్ లెంత్ వస్తుంది, సో యూ కెన్ చూస్ ఐదర్ వన్. ఓకే, చలో దిస్ ఇస్ ఫస్ట్ నెంబర్ 1 అయిపోయింది, స్టెప్ 1. ఓకే, దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మీరు స్టెప్ నెంబర్ 2 చూడండి ఏం చేయాలో. ఓకే, రూల్ నెంబర్ 2 మీకు ఏం చెప్తుందంటే నేమింగ్ ఇవ్వాలి కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ కి. సో ఫస్ట్ మీరు ఏంటంటే సబ్స్టిట్యూషన్ నేమ్ రాయాలి. ఓకే, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఏమైనా సబ్స్టిట్యూషన్ దాని నేమ్ రాయాలి, ప్లస్ రూట్ వర్డ్ ఆఫ్ చైన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్, చైన్ ఆఫ్ కాంప్లెక్స్ substitution. Okay, then finally you have to end with I'll. Okay, ఎందుకు కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ సబ్స్టిట్యూషన్. ఓకే, దట్ మీన్స్ కాంప్లెక్స్ ఆఫ్ ఎనీ సబ్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు ఎండ్ విత్ ఐల్. కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ కూడా ఒక టైప్ ఆఫ్ సబ్స్టిట్యూషనే కదా, సో దాన్ని కూడా దేనితో ఎండ్ చేస్తాం, ఐల్ తో ఎండ్ చేస్తాం. సింపుల్ సబ్స్టిట్యూషన్ కూడా దేనితో ఎండ్ చేస్తాం, మనం ఐల్ తోనే కదా ఎండ్ చేస్తాం. సో కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ కూడా మనం ఐల్ తోనే ఎండ్ చేస్తాం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ సబ్స్టిట్యూషన్ వస్తుంది ఎక్స్ట్రా సబ్స్టిట్యూషన్, అదేంటో చూద్దాం చూడండి. This is the carbon directly connected to chain 1, 2. Okay, whatever is left is called substitution. అంతే కదా, నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఏదైతే లెఫ్ట్ అయిపోతుందో మనం ఏమన్నాం, సబ్స్టిట్యూషన్ అన్నాం. ఇక సబ్స్టిట్యూషన్ ఎన్ని కార్బన్ ఉన్నాయి గైస్, ఓన్లీ 1 కార్బన్ ఉంది. సో సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది, మీత్ ప్లస్ ఐల్, మిథైల్. ఓకే, సో రాయండి సబ్స్టిట్యూషన్ నేమ్ రాయండి ఇక్కడ, మిథైల్. ఓకే, whenever we are writing substitution we supposed to include its position also. పొజిషన్ అంతా చూడండి, ఇక్కడ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. సో ఫస్ట్ పొజిషన్ లో మిథైల్ ఉంది. క్లియర్, రైట్. రూట్ ఆఫ్ చైన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఇక్కడ చూడండి 2 లెంత్ 1, 2 మెంబర్ కార్బన్ చైన్ ఉంది అంటే మీకు రూట్ వర్డ్ ఏమొస్తుంది గైస్, ఈత్ వస్తుంది, ప్లస్ ఐల్, ఈత్ ప్లస్ ఐల్, ఇథైల్. ఓకే, సో టోటల్ నేమ్ ఏంటి, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ నేమ్ ఏంటి గైస్, మీకు టోటల్ నేమ్ ఈస్ 1 methyl ethyl, 1 methyl ethyl. Then we go name of complex substitution. This is our name of complex substitution. బట్ మీకు ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ నేమ్ కాదు రాయాల్సింది, మీరు రాయాల్సింది కాంపౌండ్ నేమ్ రాయాలి. కాంపౌండ్ నేమ్ రాస్తాం మీరు ఏంటి, ఇక్కడ ఫస్ట్ మీరు ఏం ఫాలో అవ్వాలి, ముందు సబ్స్టిట్యూషన్ రాయాలి, దాని తర్వాత రూట్ వర్డ్ రాయాలి, దాని తర్వాత ఏం రాయాలి. ఓకే, ఇప్పుడు రాయండి సబ్స్టిట్యూషన్ నేమ్ మనకి ఏమొచ్చింది, సిన్స్ ఇట్స్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ వాట్స్ అవర్ నేమ్, నేమ్ ఈస్ 1 methyl ethyl. ఓకే, ముందు మనం సబ్స్టిట్యూషన్ నేమ్ రాసేస్తాం. క్లియర్, సో ఎక్కడ ఉంది, ఇది 5th పొజిషన్ ఉంది. whenever we are writing substitution we have to write its position also, that means it's at the 5th పొజిషన్ లో ఉంది. క్లియర్, అది అయిపోయింది. నెక్స్ట్ మీకు ఏంటి, రూట్ వర్డ్ ఆఫ్ కార్బన్ చైన్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి. 11 ఉంటే మీకు ఏమొస్తుంది, అన్డెక్. 11 ఉంటే మీకు ఏమొస్తుంది, అన్డెక్. ఫైనల్ దేంతో ఎండ్ చేయాలి, ఏంతో ఎండ్ చేయాలి. సో ది ఫైనల్ నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈస్ 5 1 methyl ethyl undecane. ఫైనల్ నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈస్ 5 1 methyl ethyl undecane. మనకి కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఏమేమి వచ్చింది, 1 methyl ethyl వచ్చింది, 1 methyl ethyl. ఓకే, సో మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసింది. దాన్ని మనం ఏమేమి చేస్తాం, రూట్ వర్డ్ పెట్టాం, దాన్ని ఐల్తో ఎండ్ చేస్తాం. ఓకే, పొజిషన్ అంతా సబ్స్టిట్యూషన్ 5th పొజిషన్ లో ఉంది, అందుకే మనం ఏం చేస్తాం 5 1 methyl ethyl అని పెట్టి లాస్ట్ లో అన్డెకేన్ అని పెట్టేస్తాం. ఓకే, దట్స్ ఇట్ గైస్. అంటే మీ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఈ మెథడ్ మీద ఫాలో అవ్వాలి. ఫస్ట్ మెథడ్ ఇస్ బేస్డ్ అపాన్ IUPAC. Okay, we will discuss one more question based upon IUPAC nomenclature of the complex substitution. Okay, ఇచ్చే substitution లో any one carbon atom is connected to 3 or 4 other atoms. Okay, except hydrogen తో కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటాం, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఈ సెంట్రల్ ఆటమ్ అనేది మనకి 3 అదర్ కార్బన్ ఆటమ్స్ కనెక్ట్ అయి ఉంది. సో అందుకే మనం ఏమన్నాం, దాన్ని కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ అన్నాం. ఇక్కడ చూడండి ఈచ్ కార్బన్ ఆటమ్ ఇస్ కనెక్టెడ్ టు ఐదర్ 1 కార్బన్ ఆటమ్ ఆర్ 2 కార్బన్ ఆటమ్. సో అందుకే దాన్ని మనం ఏమన్నాం, సింపుల్ సబ్స్టిట్యూషన్ అన్నాం. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇస్ ఓవర్, మీరు ఐడెంటిఫై చేయడం అయిపోయింది. సెకండ్ స్టెప్లో మీరు ఏం చేస్తారంటే దానికి నెంబరింగ్ ఇవ్వాలి. ఓకే, నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే అకార్డింగ్ టు IUPAC ఒక రూల్ ఉంది. రూల్ ఏంటి, మీ నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, start numbering from that carbon which is directly connected to chain and then go for longest path. అంటే మీకు డైరెక్ట్ గా కార్బన్ ఏ కార్బన్ అయితే చైన్ తో మీకు లింక్అప్ చేస్తుందో అక్కడి నుంచి నెంబరింగ్ స్టార్ట్ చేసి లాంగెస్ట్ పాత్ వైపు మీరు వెళ్ళాలి. ఓకే,
దట్ ఈస్ రూల్ నెంబర్ 2 అయిపోయింది. దెన్ రూల్ నెంబర్ 2 మీకు ఏం చెప్తుంది, మీకు కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ నేమింగ్ రాయాలి. సో రాసినప్పుడు మీరు ఏంటి, ముందు సబ్స్టిట్యూషన్ నేమ్ రాస్తారు, దాని తర్వాత రూట్ వర్డ్ ఆఫ్ చైన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్, దాని తర్వాత ఆయిల్తో ఎండ్ చేయాలి. ఎందుకంటే కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ కూడా ఒక సబ్స్టిట్యూషన్ కదా, ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ దేనితో ఎండ్ చేస్తాం, ఆయిల్తో ఎండ్ చేస్తాం. సో దీన్ని కూడా మేము దేనితో ఎండ్ చేయాలి, ఆయిల్తో ఎండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చూడండి, ఇక్కడ 1 2 కార్బన్ చైన్ అయిపోయింది, బట్ ఈ కార్బన్ ఇస్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది చైన్. ఏ కార్బన్ అయితే మన చైన్ నుంచి ఎక్స్క్లూడ్ అయిపోయిందని మనం ఏమంటాం, సబ్స్టిట్యూషన్ అంటాం. ఇక చూడండి 1 కార్బన్ లెఫ్ట్ అయిపోయింది. సో 1 కార్బన్ మీ సబ్స్టిట్యూషన్లో ఉంటే దాన్ని ఏమేంటి, మిథైల్ వస్తుంది. సో అందుకే ఏం పెట్టారు, మిథైల్ పెట్టారు. వెన్ ఎవర్ వీఆర్ రైటింగ్ సబ్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు పొజిషన్ ఆల్సో. ఈ మిథైల్ ఎక్కడ ఉంది, ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. సో అందుకే దాన్ని మనం ఏమన్నాం, 1 మిథైల్ అన్నాం, రైట్. సెకండ్, రూట్ ఆఫ్ చైన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. రూట్ వర్డ్ ఏంటి, మీకు 2 కార్బన్ లెంత్ చైన్ ఉంది అంటే దాన్ని ఏంటి, మీకు ఈత్ అని రాయాలి. దేనితో ఎండ్ చేయాలి, ఆయిల్తో ఎండ్ చేయాలి. టోటల్ నేమ్ మీకు ఏమవుతుంది, 1 మిథైల్ ఇథైల్. ఓకే, దట్స్ ఇట్ గైస్. వన్స్ మీరు నేమ్ రాసిన తర్వాత మీరు ఏం చేయాలి, సింప్లీ సబ్స్టిట్యూషన్ నేమ్ వచ్చింది మీకు, 1 మిథైల్ ఇథైల్ వచ్చింది. సో దెన్ వీ హ్యావ్ టు రైట్ రూట్ వర్డ్ ఆఫ్ కార్బన్ చైన్, దెన్ ఏన్. సో రూట్ వర్డ్ ఏంటి, మనకి 11 కార్బన్ ఆటమ్స్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి, అండెక్ ప్లస్ ఏన్. ఇక్కడ చూడండి 5 దేని ఇండికేట్ చేస్తుంది, 5 ఇండికేట్స్ ది పొజిషన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం 5 పెట్టాం కదా. సో 5 ప్రొపైల్ అంటే మీనింగ్ ఏంటి, ప్రొపైల్ మీకు 5th పొజిషన్లో ఉంది. ఇక్కడ 5 1 మిథైల్ ఇథైల్ అంటే ఏంటి, ఈ దిస్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఎస్ పొజిషన్ నెంబర్ 5. ఓకే, దెన్ అండెకేన్. ఓకే, అండెక్ ఏం ఇండికేట్ చేస్తుంది, కార్బన్ లెంత్ ఇండికేట్ చేస్తుంది. ఏం దేని ఇండికేట్ చేస్తుంది, ఇట్స్ ఆల్కేన్. దట్స్ ఇట్ గైస్. సో హోప్ఫుల్లీ మీకు అర్థమైంది. లెట్స్ డూ వన్ మోర్ క్వశ్చన్ అండ్ బేస్డ్ అపాన్ IUPAC నేమింగ్ ఆఫ్ ది కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్స్. దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈస్ కామన్ నేమింగ్ మెథడ్. ఓకే, లెట్స్ సీ గైస్, మన దగ్గర 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇది కూడా మీకు మేజర్ చైన్, ఇవన్నీ మీకు ఏంటి, మేజర్ చైన్. సింపుల్ లైన్ అంటే మీకు ఏంటి, మేజర్ చైన్. సో మేజర్ చైన్ ఉంది. సో కింద వాట్ ఎవర్ లెఫ్ట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్, రైట్. సో సబ్స్టిట్యూషన్ మీకు సింపుల్ సబ్స్టిట్యూషన్, కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఐడెంటిఫై చేయండి. సెకండ్ నేమ్ వేయడానికి ట్రై చేయండి. ఓకే, మీరు వీడియో పోస్ట్ చేసి ట్రై చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. సో ఫస్ట్ ఈ కాంపౌండ్ ట్రై చేద్దాం. చూడండి గైస్, ఫస్ట్ ఈ కాంపౌండ్ మీకు సింపుల్ సబ్స్టిట్యూషన్, కాంప్లెక్స్ ఐడెంటిఫై చేయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ కార్బన్ చూడండి, కార్బన్ చూడండి ఉన్నాయి మీకు, ఆల్ ఆర్ హైడ్రోజన్స్ బట్ 1 కార్బన్ కనెక్షన్ ఉంది. దీనికి ఏంటి, 1 కార్బన్ కనెక్షన్ ఉంది. బట్ ఈ సెంటర్ కార్బన్ చూడండి, ది సెంటర్ కార్బన్ ఇస్ కనెక్టెడ్ విత్ ఆల్రెడీ 1 కార్బన్ ఆన్ ది టాప్, 2 3 4. దేర్ ఆర్ 4 కార్బన్. అంటే ఇది సెంటర్ కార్బన్ దేంతో కనెక్ట్ అయింది, 4 కనెక్షన్స్ ఉన్నాయి. క్లియర్లీ మీకు ఏం చెప్పాను, 3 or 4 కనెక్షన్స్ కానీ ఉంటే ఎనీ 1 కార్బన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. క్లియర్లీ మీకు ఏం చెప్పాను, ఎనీ 1 కార్బన్ ఆటమ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఈస్ కనెక్టెడ్ టు 3 or 4 అదర్ కార్బన్ ఆటమ్స్. సింపుల్ ఇట్ ఈస్ ఏమవుతుంది, మీకు కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు ఏంటి, 4 కనెక్షన్స్ ఉన్నాయి. సో గివెన్ 1 ఈస్ ఏ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. గివెన్ 1 ఈస్ ఏ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఓకే, రైట్. మీ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఐడెంటిఫై అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, నెంబరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. నెంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఏ కార్బన్ అయితే చైన్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉందో అక్కడి నుంచి మీరు నెంబరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయండి గైస్. సంథింగ్ లుక్స్ లైక్ దిస్. ఓకే, సో ఐ హ్యావ్ టు స్టార్ట్ నెంబరింగ్ ఫ్రమ్ దిస్ అండ్ ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఓకే, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ లాంగెస్ట్ పాత్. ఇక్కడ చూడండి మీకు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. యూ కెన్ గో దిస్ వే, యూ కెన్ గో దిస్ వే, యూ కెన్ గో దిస్ వే. ఓకే, ఆల్ 3 పాసిబిలిటీ చెక్ చేద్దాం. సెకండ్ పాసిబిలిటీ in third path. Okay, we will discuss. First rule is same. We have to start numbering from కార్బన్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఏ కార్బన్ అయితే డైరెక్ట్లీ కనెక్ట్ అయి ఉందో అక్కడి నుంచి మనం నంబరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా అంతే సేమ్. ఓకే, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ లాంగెస్ట్ పాత్. అంటే ఏంటి, మీరు ఇటువైపు వెళ్ళండి 1 2, ఇక్కడ ఇటువైపు వెళ్ళండి 1 2, కిందకి రండి 1 2. సో ఈచ్ కేసు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 2 కార్బన్ లెంత్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ మీకు ఏంటి 2 కార్బన్ లెంత్ వచ్చింది, ఇక్కడ మీకు ఏంటి 2 కార్బన్ లెంత్ వచ్చింది. అంటే ఈచ్ కేసులో మీకు ఏంటి, లెంత్ ఈజ్ సేమ్. దట్ మీన్స్ కెనాట్ డిఫరెన్షియేట్ లెంత్. ఓకే, సో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. అదే ఇదేం చూస్ చేసుకోండి, ఇదేనా చూస్ చేసుకోండి, ఇదేం చూస్ చేసుకోండి. మై కన్వీనియంట్ ఐ విల్ చూస్ ఫస్ట్ వన్. సో ఫైనల్ లెంత్ నేను ఏం చేస్తాను, దిస్ ఈస్ మై కార్బన్ లెంత్ 1 and 2. ఓకే, వాట్ ఎవర్ ఈస్ లెఫ్ట్ దాన్ని మనం ఏమంటాం, సబ్స్టిట్యూషన్స్ అంటాం. ఇక్కడ చూడండి 1 కార్బన్ లెఫ్ట్ అయిపోయింది, ఇక్కడ కూడా 1 కార్బన్ లెఫ్ట్ అయిపోయింది. క్లియర్లీ మీకు 1 కార్బన్ లెఫ్ట్ అయిపోతే దాన్ని మనం ఏమంటాం, మిథైల్. బికాస్ వాట్ ఎవర్ ఈస్ లెఫ్ట్ ఈస్ కాల్డ్ మిథైల్. ఓకే, ఇక్కడ కూడా మీకు 1 కార్బన్ లెఫ్ట్ అయిపోయింది, సో దాన్ని మనం ఏమనాలి, మిథైల్. 1 కార్బన్ అంటే మీత్,
సబ్స్టిట్యూషన్ కాబట్టి దాన్ని ఏమంటాం ఆయిల్. వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ ఇస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ గైస్. సబ్స్టిట్యూషన్ లెఫ్ట్ అయిపోయిందంటే దాన్ని దేంతో ఎండ్ చేయాలి, ఆయిల్తో ఎండ్ చేయాలి. ఓకే, మీత్ ఇండికేట్స్ ఇస్ వన్ కార్బన్ లెఫ్ట్ అయిపోయింది, ఇందులో సబ్స్టిట్యూషన్లో లెఫ్ట్ అయింది. సో దాన్ని మనం ఏమన్నాం, మిథైల్ అన్నాం. క్లియర్? ఓకే, సెకండ్ రూల్ మీకు ఏం చెప్పాను, నేమింగ్ రాయాలి. నేమింగ్ రాసినప్పుడు ఫస్ట్ మీరు ఏంటి, సబ్స్టిట్యూషన్ నేమ్ రాయాలి ప్లస్ రూట్ వర్డ్ ఆఫ్ చైన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ లాస్ట్ దేంతో ఎండ్ చేస్తారు, ఆయిల్తో ఎండ్ చేయాలి. ఓకే రైట్. సబ్స్టిట్యూషన్ ఏమేంటి కదా చూడండి, 2 సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి రైట్, మిథైల్ అండ్ మిథైల్ రాయండి. ఫస్ట్ పొజిషన్లో మిథైల్ ఉంది, సేమ్ అగైన్ ఫస్ట్ పొజిషన్లో ఏముంది, ఇంకో మిథైల్ ఉంది. క్లియర్? ఓకే, దెన్ రూట్ వర్డ్ ఆఫ్ చైన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఎంత వచ్చింది, రూట్ వర్డ్ చూడండి 1 to 2 కార్బన్ లెంత్ ఉంటే రూట్ వర్డ్ ఏమొస్తుంది మీకు, ఈచ్ ప్లస్ ఐల్, ఇథైల్. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. సేమ్ సబ్స్టిట్యూషన్ మీకు 2 times ఉంది. సో అందుకే మనం దాన్ని దేంతో స్టార్ట్ చేయాలి, డైతో స్టార్ట్ చేయాలి. సో అప్పుడు ఏం పెడతాం మనం ఇక్కడ, డైమిథైల్ పొజిషన్ సేమ్ 1,1 డైమిథైల్ అండ్ ఇథైల్. 1,1 డైమిథైల్ ఇథైల్ అంటే ఏంటి, ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఏమేంటి కేసు మీకు 1,1 డైమిథైల్ ఇథైల్. వెరీ సింపుల్. నేను ఏం చేయలేదు, టెంపరింగ్ ఇచ్చాను, దాని తర్వాత సబ్స్టిట్యూషన్ ఐడెంటిఫై చేస్తాను. 1 కార్బన్ సబ్స్టిట్యూషన్లో ఉంటే మిథైల్ పెట్టాను, ఇంకో కార్బన్ సబ్స్టిట్యూషన్లో ఉంటే మిథైల్ పెట్టాను. నోట్ గైస్, మీకు 2 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి ఇథైల్ అని రాస్తేకండి. ఇథైల్ ఉండాలంటే మీకు మీనింగ్ ఏంటి, 2 కంటిన్యూస్లో ఉండాలి. ఓకే, ఇక్కడో కార్బన్ ఉంటే అవ్వదు, 2 కంటిన్యూస్గా ఉంటేనే అప్పుడు మేము ఇథైల్ అని రాయండి. ఇక్కడ 1 కార్బన్ ఉంది, ఇక్కడ కూడా 1 కార్బన్ ఉంది. 1 కార్బన్ సబ్స్టిట్యూషన్లో ఉంటే మిథైల్ అని రాయండి. ఇక్కడ కూడా ఇంకో కార్బన్ సబ్స్టిట్యూషన్ ఉంది ఒంటరిగా, దాన్ని కూడా మిథైల్ అని రాస్తాను. ఓకే, సో మిథైల్ అక్కడ 1 పొజిషన్లో మిథైల్ ఉంది, ఇంకోటి కూడా 1 పొజిషన్లో మిథైల్ ఉంది. నెక్స్ట్ ఏంటి, రూట్ వర్డ్ ఆఫ్ చైన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, 2 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. సో అందుకే ఏంటి, ఈత్ పెట్టాలి, దాని తర్వాత ఏంటి ఎండ్ చేయాలి, ఆయిల్తో ఎండ్ చేయాలి. క్లియర్? మిథైల్ 2 times ఉంది, సేమ్ సబ్స్టిట్యూషన్ మీకు 2 times ఉంది, అందుకే నేను ఏం పెట్టాను, డైమిథైల్. సో 1,1 డైమిథైల్ ఇథైల్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ గైస్. ఓకే, ఇప్పుడు దీనికి చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు డిఫరెన్షియేషన్ క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఐడెంటిఫై వెదర్ గివెన్ వన్ ఇస్ సింపుల్ సబ్స్టిట్యూషన్ ఆర్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఇది చూడండి, ఓన్లీ కనెక్టెడ్ టు 1 కార్బన్, సో ప్రైమరీ. సో ఇక్కడ చూడండి, ఇది కనెక్టెడ్ టు 1 2 3 కార్బన్స్తో కనెక్ట్ అయి ఉంది, సో టెర్షరీ. 1 2 కార్బన్స్తో కనెక్ట్ అయి ఉంది, సో సెకండరీ. సో ఓన్లీ 1 కార్బన్తో కనెక్ట్ అయి ఉంది, ప్రైమరీ. మీకు ఏం చెప్పాను, ఏదైనా అట్లీస్ట్ 1 కార్బన్ మీకు 3 or 4 కనెక్షన్ ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ అన్నాం. క్లియర్లీ మనకి ఏంటి, సెంటర్ కార్బన్కి 3 కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇట్ ఇస్ ఏ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. దిస్ ఎవర్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ మళ్ళీ అగైన్ రూల్ నెంబర్ 1 మీకు ఏం చేయాలి, నెంబరింగ్ గీయడం స్టార్ట్ చేయండి, నెంబరింగ్ గీయడం. ఓకే, నెంబరింగ్ ఎక్కడి నుంచి చేయాలి ఈసారి, అగైన్ మీకు కార్బన్ విచ్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు చైన్ సపోజ్ టు బి నెంబర్ 1. ఓకే, సో అగైన్ మీకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. నౌ యూ కెన్ గో దిస్ వే ఆర్ దిస్ వే రైట్, మీ ఇటువైపు వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్ళొచ్చు. లెట్స్ సీ. సో 1 2 3. ఓకే, సెకండ్ టైం అగైన్ 1 2. విచ్ వన్ ఇస్ కరెక్ట్, దిస్ ఈస్ కరెక్ట్, దిస్ వన్ ఈస్ రాంగ్. ఇక్కడ మీకు ఛాన్స్ లేదు. వై, బికాస్ రూల్ ఏం చెప్తుంది, స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ దట్ కార్బన్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు చైన్, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ లాంగెస్ట్ పాత్. 1 2 3 మెంబర్ చైన్ వచ్చింది, 3 మెంబర్ చైన్. ఇంకా చూడండి 1 2 మెంబర్ చైన్ వచ్చింది, ఏది మీకు కరెక్ట్, 3 మెంబర్ చైన్ ఇస్ లాంగెస్ట్ వన్. సో స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ దట్ కార్బన్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు చైన్, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ లాంగెస్ట్ పాత్. క్లియర్ గైస్? సో ఇట్స్ యువర్ రాంగ్ వే ఆఫ్ నంబరింగ్, ఇట్స్ రైట్ వే ఆఫ్ నంబరింగ్. క్లియర్? ఓకే ఫైన్. సెకండ్ మీకు ఏంటి, నేమ్ రాయాలి. నేమ్ రాసినప్పుడు అగైన్ ముందు సబ్స్టిట్యూషన్ నేమ్ రాయండి. ఇంకా చూడండి, ఇక్కడ 1 కార్బన్ లెఫ్ట్ అయిపోయింది రైట్, వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ ఇస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్. సో ఫస్ట్ కార్బన్ దగ్గర కార్బన్ లెఫ్ట్ అయింది, సో దీన్ని మనం ఏమంటాం, 1 కార్బన్ లెఫ్ట్ అయింది కాబట్టి మిథైల్. ఓకే, సో మన సబ్స్టిట్యూషన్ నేమ్ వచ్చేస్తుంది, రాయండి. సో 1 మిథైల్, 1 indicates పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ గైస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ పొజిషన్లో మీకు మిథైల్ ఉంది, సో దట్స్ ద రీజన్ ఐ రైట్ 1 మిథైల్. సెకండ్ మీకు ఏం చెప్పాను, రూట్ ఆఫ్ చైన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ అంటే రూట్ వర్డ్ రాయండి. చైన్ అని చూడు 1 2 3 కార్బన్ చైన్ ఉంటే రూట్ వర్డ్ మీకు ఏమొస్తుంది, ప్రోప్. సో 3 కార్బన్ చైన్ ఉంది, క్లియర్లీ 1 2 3. సో మనం ఏం రాస్తాం, ప్రోప్ అని రాస్తాం. సో దేనితో ఎండ్ చేయాలి గైస్, ఆయిల్తో ఎండ్ చేయాలి. సో ఆయిల్తో ఎండ్ చేయాలి. సో
సో టోటల్ మీకు ఏమవుతుంది 1 మిథైల్ ప్రొపైల్. టోటల్ ఏమిస్తే 1 మిథైల్ ప్రొపైల్ అంటే ఏంటి కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఏమేంటి మీకు 1 మిథైల్ ప్రొపైల్. ఓకే ఇప్పుడు దీనికి రండి అగైన్ సేమ్. ఓకే సో డైరెక్ట్గా చెప్తాను చూడండి ఈసారి. సో మీ నంబరింగ్ స్టార్ట్ చేయండి క్లియర్లీ చూడండి. ఇక్కడ మీకు దిస్ కార్బన్ ఇస్ ప్రైమరీ, దిస్ కార్బన్ ఇస్ కనెక్టెడ్ టు 1 2 3 అదర్ కార్బన్స్. సో 3 కార్బన్స్ కనెక్ట్ అయిపోయింది, 1 కార్బన్ అట్లీస్ట్ 1 కార్బన్ సబ్స్టిట్యూషన్. సో క్లియర్లీ ఇస్ ద కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఓకే సో నంబరింగ్ రాయండి. నంబరింగ్ carbon connected to chain directly. Okay, if you go this way it's only 2 member chain. If you go this way 1 2 3 4. Okay, you can go either this way. చూడండి మిస్టేక్ పాసిబిలిటీ చెప్తాను చూడండి 1 2 3. ఓకే ఇంకో పాసిబిలిటీ ఏంటి 1 2. ఓకే ఇప్పుడు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ 3 member chain 1 2 3. దిస్ ఇస్ 4 member chain. దిస్ ఇస్ 4 member chain. This is our 3 member chain. This is 2 member chain. Okay, clearly we can the rule. We have to start numbering from that carbon which is directly connected to chain. Then we have to go for longest path. Clearly 1 2 3 4 is our longest path. So this is our correct way of numbering. Okay, these two are wrong. Okay, inko point ఏంటంటే మీకు 1 2 3 ఇచ్చిన తర్వాత ఎండ్ అయిపోతే ఫినిష్. Okay, you cannot go 4 5. Very clear guys, 1 2 3, that's it guys. Okay, you cannot go 1 2 3 4 5. Okay, you cannot go 1 2 3 4 5 is wrong way. Once మీకు 1 2 3 ఎండ్ అయిపోయిందంటే క్లియర్ అండ్ అంతే. ఇంకా ఇక్కడ ఎండ్ అయిపోయింది, దట్స్ ఇట్. సో మీకు నంబరింగ్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా నంబరింగ్ కూడా అలవాటు చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో 1 2 3 ఇక్కడ ఎండ్ అయిపోయింది, 4 5 అలా అయిపోకూడదు. ఓకే దిస్ రాంగ్, దిస్ టూ ఆర్ రాంగ్, దిస్ రైట్ వే ఆఫ్ నంబరింగ్. ఓకే నంబరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మీరు నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చినప్పుడు మీకు ఏంటి ఫస్ట్ ఐడెంటిఫై చేసే సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయా లేవా. ఫస్ట్ పొజిషన్లో కార్బన్ లెఫ్ట్ అయిపోయింది. ఎనీ కార్బన్ లెఫ్ట్ అయిపోతే మనం ఏమంటాం సబ్స్టిట్యూషన్ అంటాం. 1 కార్బన్ లెఫ్ట్ అయిపోతే మీత్ సబ్స్టిట్యూషన్ కాబట్టి మీథైల్. ఓకే ఇక్కడ కూడా చూడండి సెకండ్ పొజిషన్లో కూడా మీకు 1 కార్బన్ లెఫ్ట్ అయిపోయింది, ఇట్స్ ఆల్సో మిథైల్. ఓకే క్లియర్, సబ్స్టిట్యూషన్ నేమ్ అయిపోయింది. దాని తర్వాత ఏం చూడండి నేమ్ రాయండి. ఫస్ట్ మీరు ఏమైనా సబ్స్టిట్యూషన్ నేమ్ రాయండి. దాని తర్వాత రూట్ వర్డ్ ఆఫ్ చైన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ప్లస్ లాస్ట్లో మీరు ఐల్తో ఎండ్ చేయండి. ఓకే సబ్స్టిట్యూషన్ రాయండి. ద 2 సబ్స్టిట్యూషన్స్ అదే. ఫస్ట్ పొజిషన్లో ఒక మిథైల్ ఉంది, సో 1 మిథైల్. సెకండ్ పొజిషన్లో కూడా ఇంకో మిథైల్ ఉంది, అది కూడా రాయండి 2 మిథైల్. దెన్ ప్లస్ రూట్ వర్డ్ ఆఫ్ చైన్ చూడండి 1 2 3 4 ఉంటే రూట్ వర్డ్ ఏమొస్తుంది మీకు బ్యూట్ ప్లస్ ఐల్. సో టోటల్ ఏమేమవుతుంది చూడండి, మిథైల్ ఉంది, ఇక్కడ కూడా మీ మిథైల్ ఉంది. సేమ్ సబ్స్టిట్యూషన్ అగైన్ మీకు 2 టైమ్స్ ఉంటే మీరు దేంతో రాయాలి, డై రాయాలి. ఓకే సో 1 2 డైమిథైల్, 1 2 dimethyl butyl, 1 2 dimethyl butyl. Okay, this is the name of this complex substitution. Okay, so ఇలా మీకు ఏ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ ఇస్తే మీరు మెథడ్ నెంబర్ 1 ఐపాక్ నేమింగ్ యూస్ చేసుకొని మీరు ఈజీగా కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ నేమ్ రాయొచ్చు. డజంట్ మ్యాటర్ మీకు ఎంత డిఫికల్ట్ ఉన్నా సరే. ఫస్ట్ మీరు ఏం చేస్తే ఐడెంటిఫై చేయండి, ఇట్స్ ఇన్ సింపుల్ సబ్స్టిట్యూషన్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. వన్స్ ఐడెంటిఫై అయిపోయిన తర్వాత numbering here start చేయండి. The carbon which is directly connected to chain is supposed to be number 1. Then you have to go for longest path. Okay, దాని తర్వాత నేమ్ రాయడానికి ట్రై చేయండి. నేమ్ రాసిన ముందు మీరు సబ్స్టిట్యూషన్ రాయండి. దాని తర్వాత రూట్ వర్డ్ ఆఫ్ చైన్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్. ఫైనలీ మీరు దేనితో ఎండ్ చేస్తారు, ఐల్తో ఎండ్ చేయాలి. ఓకే సబ్స్టిట్యూషన్ చూడ ఐడెంటిఫై వెరీ సింపుల్. ఏ కార్బన్ చూడు, ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక కార్బన్ లెఫ్ట్ అయిపోయింది. ఎనీథింగ్ ఇస్ లెఫ్ట్ ఇస్ కాల్ సబ్స్టిట్యూషన్ గైస్. సో నీకు లెఫ్ట్ అయిపోయింది, సో దాన్ని మనం ఏమంటాం సబ్స్టిట్యూషన్ అంటాం. క్లియర్. సో 1 కార్బన్ లెఫ్ట్ అయిపోయింది అన్నాం, మిథైల్ అన్నాం. ఓకే ఇక్కడ కూడా మీకు 1 కార్బన్ లెఫ్ట్ అయిపోయింది, సో అందుకే అగైన్ దాన్ని మిథైల్ అన్నాం. ఓకే సో 1 మిథైల్, సెకండ్ పొజిషన్ కూడా మిథైల్ ఉంది, ప్లస్ రూట్ వర్డ్ ఏంటి గైస్ 4 కార్బన్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి చైన్లో బ్యూట్ ప్లస్ ఐల్. సో మిథైల్ 2 టైమ్స్ ఉంది కాబట్టి మనం ఏం రాస్తాం, డై పెట్టాం. సో టోటల్ ఏమేమి మీకు 1 1 డైమిథైల్ బ్యూటైల్, 1 1 డైమిథైల్ బ్యూటైల్ కేస్. ఓకే okay, this is our method number 1 of IUPAC nomenclature of complex substitutions. Next method is all about guys naming of complex substitution on based upon common name method guys. కామన్ నేమ్ యూస్ చేసుకొని కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్స్కి నేమింగ్ ఎలా ఇవ్వాలి. ఓకే ఐ విల్ టెల్ యూ ట్రిక్ టు రిమెంబర్ గైస్. కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్స్కి నేమింగ్ అంటే కామన్ నేమ్ మెథడ్ యూస్ చేసుకొని కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్కి నేమింగ్ ఎలా ఇవ్వాలి. కొంచెం స్మాల్ ట్రిక్ ఉంది, దాన్ని అప్లై చేయండి, సో ఈజీ. సో మెథడ్ నెంబర్ 2లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే కామన్ నేమింగ్ యూస్ చేసుకొని మనం కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్ నేమింగ్ ఎలా ఇస్తాం. ఓకే సో వెరీ సింపుల్ గైస్, మీరు
మెమరైజ్ చేయొద్దు వీటిని. ఐ విల్ టెల్ యూ స్మాల్ ట్రిక్, ఆ ట్రిక్ ఫాలో అయిపోండి. ఓకే, వెరీ సింపుల్. మీకు నెంబరింగ్ ఇయడం వస్తే చాలు. ఏం చేయాలి? నెంబరింగ్ ఇయడం రావాలి అంతే. చూడండి ఎక్కడి నుంచి నెంబరింగ్ ఇస్తారు? అగైన్ మీకు కార్బన్ కనెక్టెడ్ చేయండి డైరెక్ట్లీ. 1 2 చూడండి 1 2 3 ఇటువైపు వెళ్ళకూడదు, ఎందుకంటే ఇటువైపు వెళ్తే మీకు లాంగెస్ట్ వస్తుంది. 1 2 3 యూ కెన్ గో దిస్ వే ఆల్సో. ఓకే, సో ఇక్కడ చూడండి అగైన్ 1 2 యూ కెన్ గో ఎనీవే. ఓకే, సో 1 2 3 4. ఓకే, నెంబరింగ్ ఇచ్చుకోండి ఫస్ట్ అంతా మీరు. 1 2 3 1 2 3. ఓకే, దట్స్ ఇట్. వన్స్ మీకు నెంబరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? సెకండ్ స్టెప్లో మీకు ఏంటంటే కౌంట్ ఆల్ కార్బన్ ఐటమ్స్. ఇన్ ది సబ్స్టిట్యూషన్. అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్లో మీకు ఇచ్చిన కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్లో ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఇందులో చూడండి 1 2 3 దేర్ ఆర్ 3 కార్బన్ ఐటమ్స్ ఇన్ ది సబ్స్టిట్యూషన్. సో అంటే మీరు రాస్తారు ప్రొపైల్ రాయండి. డోంట్ వరీ అబౌట్ ఐయుపాక్. ఐయుపాక్ అది అయిపోయింది, బర్తన్ నెంబర్ 1. సో మీ కామన్ నేమింగ్ రాస్తున్నారు మీరు. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జస్ట్ మీకు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 1 2 3 3 ఉన్నాయి. సో ప్రొపైల్ చూడండి 1 2 3 4 4 ఉన్నాయి. సో బ్యూటైల్. ఓకే, నెంబరింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి? ఈచ్ కాంపౌండ్లో మీకు కాంప్లెక్స్ సబ్స్టిట్యూషన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి కౌంట్ చేసుకొని జనరల్గా రాసుకోండి. సో 1 2 3 3 ఉంటే జనరల్గా రాస్తాం, ప్రోప్ రాస్తాం, ఆయిల్తో ఏం చేయండి. సో బ్యూటైల్. సో 1 2 3 4 ఉంది, అగైన్ ఇట్స్ ఆల్సో బ్యూటైల్. ఇక్కడ చూడండి 1 2 3 4 అగైన్ 1 2 3 4 4 ఉన్నాయి. సో అగైన్ ఇట్స్ ఆల్సో బ్యూటైల్. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4 పైన ఉంది 5. సో పెంటైల్. సో ఈచ్ వన్కి మీరు రాసుకోండి. 1 2 3 4 5 5 ఉంది, అగైన్ ఇట్స్ ఆల్సో పెంటైల్. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4 5 అగైన్ 5 ఉన్నాయి. సో అగైన్ పెంటైల్. ఓకే, పెంటైల్ రాసుకున్న తర్వాత ఒక స్మాల్ ట్రిక్ ఉందని అప్లై చేయాలి మీరు. ఓకే, లెట్స్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఏ ఐడెంటిఫై చేయాలంటే లాస్ట్ సెకండ్ కార్బన్ యాటమ్ ఆఫ్ చైన్. మీ నెంబరింగ్ ఇచ్చిన చైన్లో లాస్ట్ సెకండ్ ఆటమ్ చూడండి. ఓకే, లాస్ట్ ఇది మీకు సెకండ్ ఆటమ్. ఇఫ్ ఇట్ కంటైన్స్ మిథైల్ గ్రూప్, అదేమవుతుంది మీకు ఐసో అని పెట్టాలి. మీరు ఏం పెట్టాలి? స్టార్టింగ్లో ఐసో అని పెట్టాలి. ఇక్కడ చూడండి ఇది లాస్ట్ సెకండ్ ఆటమ్ అంటే ఇది వస్తుంది. సో ఇక్కడ చూడండి మిథైల్ గ్రూప్ ఉంది. ఓకే, సో లాస్ట్ సెకండ్ ఆటమ్లో మీకు మిథైల్ గ్రూప్ ఉంటే లాస్ట్ సెకండ్ ఆటమ్ ఆఫ్ ది చైన్ కంటైన్స్ మిథైల్ సబ్స్టిట్యూషన్ ఉంది. చూడండి ఇక్కడ ఉంది, ఇది లాస్ట్ ఆటమ్, దాని తర్వాత ఆటమ్ అంటే ఇదే కదా. సో లాస్ట్ సెకండ్ ఆటమ్ అంటే ఇది వస్తుంది మనకి. ఇది మనకి లాస్ట్ సెకండ్ ఆటమ్. ఇట్ కంటైన్స్ ది మిథైల్ సబ్స్టిట్యూషన్. ఓకే, సో అలాంటి మనం ఏం పెట్టాలి? దానికి ఐసో పెట్టాలి. ఏం పెట్టాలి? ఐసో. సో దీని ఏమవుతుంది? కామన్ నేమ్ ఐసోప్రోపైల్. ఏమవుతుంది? ఐసోప్రోపైల్. ఇక్కడ చూడండి ఇది లాస్ట్ ఆటమ్, సెకండ్ ఆటమ్, ఎందుకు ఎలాంటి మిథైల్ గ్రూప్ లేదు. ఇట్స్ నాట్ ఐసోప్రోపైల్, ఇట్స్ నాట్ ఐసోబ్యూటైల్. ఇక్కడ చూడండి లాస్ట్ ఆటమ్, సెకండ్ ఆటమ్ కంటైన్స్ మిథైల్ సబ్స్టిట్యూషన్. సేమ్ పెడతారు ఇక్కడ ఐసో పెట్టండి. ఒకసారి ఇట్స్ యువర్ ఐసోబ్యూటైల్. ఇక్కడ చూడండి లాస్ట్ సెకండ్ ఆటమ్ మీకు 1 మిథైల్ గ్రూప్ ఉండాలి. ఇక్కడ మీకు 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇదొక మిథైల్ గ్రూప్ ఉంది, సో అది ఐసో కాదు. క్లియర్? ఇక్కడ చూడండి లాస్ట్ సెకండ్ ఆటమ్ అగైన్ కంటైన్స్, ఫోర్త్ వన్ ఇస్ లాస్ట్ ఆటమ్, లాస్ట్ సెకండ్ ఆటమ్ కంటైన్స్ ది మిథైల్ సబ్స్టిట్యూషన్. సో ఇట్స్ ఆల్సో ఐసోపెంటైల్. క్లియర్ గైస్? సో మీకు ఏంటి ఐసోప్రోపైల్ రాయడం వచ్చింది, ఐసోబ్యూటైల్ అండ్ ఐసోపెంటైల్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలా ఐడెంటిఫై చేస్తారు. వన్స్ మీ నెంబరింగ్ ఇచ్చుకోండి. నెంబరింగ్ ఇచ్చిన తర్వాత లాస్ట్ సెకండ్ ఆటంలో మీకు చైన్ నెంబరింగ్ ఇచ్చిన తర్వాత మీకు చైన్లో లాస్ట్ సెకండ్ ఆటంలో మీకు మిథైల్ సబ్స్టిట్యూషన్ ఉంటే దానికి ఏం పెడతారు? మీరు స్టార్టింగ్లో ఐసో పెట్టాలి. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ సెకండ్ ఆటమ్ మిథైల్. ఓకే, ఇక్కడ కూడా లాస్ట్ సెకండ్ ఆటమ్ కంటైన్స్ మిథైల్. ఇక్కడ కూడా లాస్ట్ సెకండ్ ఆటమ్ కంటైన్స్ మిథైల్. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ సెకండ్ ఆటమ్ కంటైన్స్ 2 మిథైల్ గ్రూప్స్. ఒక ఐసో కాదు, ఓన్లీ 1 మిథైల్ గ్రూప్. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ సెకండ్ ఆటమ్ అగైన్ కంటైన్స్ మీకు 2 మిథైల్ గ్రూప్స్. ఓకే, సో అగైన్ ఇది కూడా మీకు కాదు. క్లియర్ గైస్? ఓకే, నెక్స్ట్ రాయండి. సెకండ్ టెక్నిక్, సెకండ్ ట్రిక్ ఏంటంటే మీకు ఇఫ్ సపోజ్ మీకు C1 కార్బన్ నంబరింగ్లో మీకు C1 కార్బన్ కంటైన్స్ 1 మిథైల్ గ్రూప్, C1 కార్బన్ మీకు 1 మిథైల్ గ్రూప్ ఉంటాయి. C1 కార్బన్ చూడండి ఇక్కడ C1 కార్బన్ ఆల్రెడీ కొంచెం C1 కార్బన్ కంటైన్స్
వన్ మిథైల్ గ్రూప్ అంటే మీరు ఏం పెడతారు స్టార్టింగ్లో సెకండరీ అని పెడతారు. ఏమిటి సెకండరీ. C1 carbon atom contains one methyl group. Okay, it's called secondary. Because clearly C1 carbon atom contains one. So it is secondary. Because C1 carbon atom contains one methyl. It's also known as secondary propyl. You can write secondary propyl. But more common than this is isopropyl. Isopropyl. Okay. Secondary C1 carbon contains one methyl group. It's also known as secondary butyl. C1 carbon contains one methyl group as substitution. As సబ్స్టిట్యూషన్ గా మీకు C1 కార్బన్ దగ్గర 1 మెథైల్ గ్రూప్ ఉంటుంది. ఏంటి మీకు సెకండరీ అని పెట్టాలి. ఏం పెట్టాలి సెకండరీ అని పెట్టాలి. ఇంకెక్కడైనా ఉన్నాయా చూడండి. యా నథింగ్. ఓకే దట్స్ ఇట్ గైస్. చలో సో దీని మీకు సెకండరీ బిటైల్ అయిపోయింది. ఇఫ్ సపోజ్ C1 కార్బన్ ఆటమ్ కంటైన్స్ 2 methyl groups, two methyl groups అంటే C1 దగ్గర మీకు ఎన్ని ఉండాలి 2 methyl groups as substitutions. అలా ఉంటే మీరు ఏం పెడతారు టెర్షరీ పెడతారు. ఏం పెడతారు టెర్షరీ. ఇక్కడ చూడండి C1 కార్బన్ దగ్గర ఇదొక మిథైల్ గ్రూప్ ఉంది, ఇదొక మిథైల్ గ్రూప్ ఉంది. ఏం పెట్టాలి మీరు టెర్షరీ పెట్టాలి. ఓకే దిస్ ఇస్ టెర్షరీ బ్యూటైల్. ఓకే ఇక్కడ చూడండి C1 కార్బన్ దగ్గర కంటైన్స్ 2 methyl groups. అగైన్ ఇట్ ఇస్ ఆల్సో టెర్షరీ వన్. ఓకే ఇట్స్ వెరీ క్లియర్ గైస్. రాయడం చాలా ఈజీ. ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి లాస్ట్ సెకండ్ కార్బన్ దగ్గర మీకు చైన్ ఆఫ్ ది ముందు నెంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత మీకు చైన్లో లాస్ట్ సెకండ్ ఆటమ్ దగ్గర మీకు మిథైల్ సబ్స్టిట్యూషన్ ఉంటే అక్కడ పెడితే మీరు ఐసో పెట్టాలి. సెకండ్ రూల్ ఏంటి C1 carbon of the chain contains one methyl group, so you have to put secondary. Okay, if C1 carbon atom groups contains 2 methyl groups, so idok methyl group. Okay, it contains 2 methyl groups, so you have to put tertiary. Second tertiary pentyl. Okay, if last second atom contains 2 methyl groups, it's called neo. The easiest way to memorize guys. మీరు దీన్ని మెమరైజ్ చేయగలి జస్ట్ ఈ ట్రిక్స్ 3 గుర్తుపెట్టుకుని సరిపోతుంది. లాస్ట్ సెకండ్ ఆటమ్ మీ ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకొని మీకు ఆల్రెడీ ఎలానో రావాలి. ఎందుకంటే మీకు కామన్ నేమింగ్ మెథడ్ కాకుండా ఐబ్యాక్ నేమింగ్లో మీకు ఎలాగని మీకు నెంబరింగ్ రాయాలి. సేమ్ నెంబరింగ్ ఇవ్వండి ఫస్ట్ మీరు. ఓకే నెంబరింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇవి చూడండి లాస్ట్ సెకండ్ ఆటమ్ నెంబరింగ్లో మీకు లాస్ట్ సెకండ్ ఆటమ్ చైన్లో నెంబరింగ్ ఇచ్చిన చైన్లో మీకు లాస్ట్ సెకండ్ ఆటమ్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంటే ఏం పెడతారు ఐసో పెట్టండి. క్లియర్లీ లాస్ట్ వన్ సెకండ్ ఆటమ్ కంటైన్స్ మిథైల్ గ్రూప్, దట్స్ ద రీజన్ ఐ పుట్ ఐసో. ఓకే సెకండ్ మీకు ఏం చెప్పాను C1 కార్బన్ దగ్గర 1 methyl group ఉంటే ఓన్లీ 1 methyl group ఉంటే as substitution దాన్ని మనం ఏమన్నా సెకండరీ అన్నాం. if C1 carbon contains 2 methyl groups as substitution it's called tertiary. Okay, see very simple guys to note down. Okay, so this is the two ways of naming complex substitution guys. One is IUPAC naming of complex substitution, second one is common naming guys. Okay, both are very very important guys. Hopefully guys two methods are very clear. IUPAC naming of complex substitutions and common naming of complex substitutions guys. Clear ga ardhamai anukuntunna. If any doubts please let me know guys. I will go into link Instagram as well as my mail ID guys. You can send me any question and keep subscribing via Academy guys. Any concerns guys regarding to channel please let me know guys. It will help us to provide better content guys. Thank you so much for watching guys. Keep subscribing via Academy. Cheers.